యాదమ్మని వదలాల్సిన అవసరమే లేదు. అయితే యాదమ్మ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటా జేడి. మన డిపార్ట్మెంట్లో కూడా ఆవిడకి ఎంతమంది భక్తులున్నారో తెలీదు. అవును, జై హింద్ మ్యామ్. లాయర్ ఇంటికి వెళ్ళారా రమ్య? వెళ్ళాం సార్. సేమ్ ఆవిడ కూడా సరిత లక్ష్మిలానే సూసైడ్ చేసుకున్నారు. ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ డెత్ 10-11 AM అని చెప్పారు. అవును మ్యామ్. ఆవిడ కూడా చనిపోయే ముందు హస్బెండ్కి తెలియకుండా నగలు కొందా? అవును మ్యామ్. మీకెలా తెలుసు? ఎలా అంటే ఆ నగలకి, ఈ యాదమ్మకి, ఈ ఆశ్రమానికి ఏదో సంబంధం ఉంది రమ్య. మరి ఇల్లు మొత్తం సెర్చ్ చేశాం కదా జేడి, మనకి ఎక్కడా వాళ్ళు చెప్పిన నగలు దొరకలేదు కదా. లక్ష్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నగల గురించి ఏం చెప్పలేదు కదా మేడం. వాళ్ళకి తెలియకుండా ఆ నగలు కొనుండాలి. ఖచ్చితంగా ఈ నగలకి, పూజలకి, ఈ ఆశ్రమానికి ఏదో సంబంధం అయితే ఉంది. రమ్య, 3 బాడీస్ని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే సార్. అలాగే ఎవిడెన్స్లని జాగ్రత్తగా పెట్టండి. ఎవరు యాదమ్మ మనిషో, అసలు ఎవరు తన కోసం పనిచేస్తున్నారో మనకు తెలీదు. యాదమ్మ ఈ ఆశ్రమం వెనక చీకట్లో ఏం చేస్తుందో తెలీదు గాని అది వెలుగులోకి రాకుండా ఉండడానికి మాత్రం ఏమైనా చేస్తుంది. ఓకే సార్, నేను కిరణ్ చూసుకుంటాం. సాధు సార్. జై హింద్ సార్. జై హింద్ జేడి. ఏంటి ఆశ్రమం దగ్గర గొడవ? హోమ్ మినిస్టర్ గారు కాల్ చేశారా సార్? అవును, మాత ఆశ్రమానికి మన వాళ్ళు వెళ్ళి ఆవిడ్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఇంకోసారి ఆశ్రమానికి వెళ్తే అందరి ఉద్యోగాలు తీసేస్తానని బెదిరిస్తున్నాడు. ముగ్గురు చావులకి కారణమైంది. ఏదో పెద్ద నేరమే చేసింది. అదిప్పుడు మనకి తెలియకుండా ఉండడానికి ఇంకా ఎంతమందిని చంపుతుందో, అసలు ఎన్ని తప్పులు చేస్తుందో తెలియని నేరస్తురాలికి మన స్టేట్ హోమ్ మినిస్టర్ సపోర్ట్ చేస్తున్నారు. నిజాన్ని బయట పెట్టి న్యాయం చేయాలనుకుంటున్న మాకు అడుగడుగునా అందరూ అడ్డుపడుతూనే ఉన్నారు సార్. ప్రతి కేసులో న్యాయం అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది కదా జేడి. హోమ్ మినిస్టర్కి సాక్ష్యాలు కావాలి, అప్పుడే అది నిజమని నమ్ముతాడు. అయితే ఆయన నమ్మే నిజాలనే తీసుకొస్తాం సార్. అప్పట్లోపు ఈ యాదమ్మ వల్ల ఇంకొక ప్రాణం కూడా పోకూడదు సార్. లేకపోతే మనం వేసుకున్న యూనిఫామ్ కి, చేస్తున్న డ్యూటీకి అర్థమే ఉండదు. నీ బాధ నాకు అర్థమైంది జేడి. యాదమ్మ మీద నిఘా పెట్టిస్తా. నువ్వు ఎలా అయినా ఈ మర్డర్స్కి యాదమ్మకి సంబంధం ఉందని సాక్ష్యాలు సంపాదించు. ఆ తర్వాత నీ డ్యూటీకి ఎవ్వరూ అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. ఓకే సార్. సరే, ఇంటికి వెళ్ళండి. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాక మన వాళ్ళు మీకు టచ్లోకి వస్తారు. ఓకే సార్. పదకిడి. ఎవరి నుంచి ఈ గ్రహాంతరవాసి? విమల్ రాజుని పెద్ద డ్రామా ఆర్టిస్ట్. హలో సార్, నాను భద్రం, ఊరు శ్రీకాకుళం. భద్రమా? నువ్వేమో విమల్ రాజు అంటున్నావు, ఇతనేమో భద్రం అంటున్నాడు. ఒంటి పేరు విమల్ రాజు సార్, నాను వేస్తున్న పాత్ర పేరు భద్రం. ఏం జరుగుతుంది నిషి ఇక్కడ? అసలు నువ్వు అమ్మ కలిసి వేసిన ప్లాన్ ఏంటి? వీడిని చిలకమ్మ భర్తగా కథలోకి దించబోతున్నాం. వీడిప్పుడు లోపలికొచ్చి పెద్ద డ్రామా చేసి చిలకమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. నిషి, నీకేమైనా పిచ్చి పట్టిందా? జగదాత్రి గురించి మా అక్క గురించి తెలిసే ఈ ప్లాన్ వేశారా? ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుందా జగదాత్రి? అలాంటిది వీడితో ఫుట్బాల్ ఆడుకుంటుంది. అయితే నాను ఆవలించను సార్.
ఆ జగదాత్రిని ఆవిడ నాను ఆవలిస్తే కదా పేగు లెక్క పెట్టేది. నాను ఆవలించకపోతే ఏం చేస్తుంది? అయ్యో రేయ్, నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదు. కొంచెం సైలెంట్గా ఉండరా. సార్, నా గురించి మీకు సరిగా అర్థం అవట్లేదు సార్. నటనలో నాకున్న నైపుణ్యం మీకు తెలీదు. ఆల్మోస్ట్ 5 నంది అవార్డులు 5 నంది అవార్డులు సంపాదించాను, తెలుసా మీకు? ఏ ఈ ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పింది. మా ఆయన చెప్పినట్టు ఆ జగదాత్రి దగ్గర ఇలా ఉంటే నీ కాళ్ళు విరిచి నీ చేతుల్లో పెడుతుంది. మేడం, నాకు డబ్బులు ఇచ్చినారో, పని చెప్పినారు, ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో నాను చూసుకుంటాను. ఇంతకు నా పెళ్ళం ఎవరో చూపించండి చాలు. లోపలుంది. లోపలుందా? వావ్! అందానికి అసూయ పుట్టలు ఉందేంటి? అసూయ? అర్జెంటుగా ఆవిడ చర్మరహస్యం తెలుసుకుని నాను ఫాలో అయిపోతా. ఆ తర్వాత ఆ అమ్మిని లైన్లో పెడతా, నిజంగా తాడి కట్టేస్తా. యా! ఏ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా ఫ్యూచర్ గురించి. ఆవిడ మా అమ్మ. ఇంకోసారి తప్పుడు ఉద్దేశంతో చూసినా, తప్పుగా మాట్లాడినా చంపేస్తాను. అమ్మా? నాను అమ్మాయి అనుకున్నాను. రేయ్, సార్ ఏమనుకోకండి, అయినా సరే అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను. సరే, సార్. అమ్మి, వీడేనా నువ్వు చెప్పిన మనిషి? ఎస్, నేనే. ఆ? చూసేదానికి కొండ ముచ్చు మొహంలాగా ఉన్నాడు. ఆ, ఆ చిలకమ్మ మొగుడంటే నమ్ముతారా? మేడం, ఆ? మీరు నన్ను అవమానిస్తున్నారో? నటనలో నాకున్న ఏ నువ్వు నోర్మి. ఎన్నిసార్లు చెప్పాలి తిన్నగా ఉండమని? అమ్మి, వీళ్ళొచ్చున్నారేంది? ఇప్పుడు ఈ అబ్బి ఎవరని అడిగితే ఏం చెప్దామో? నేను మేనేజ్ చేస్తాను, మీరు సైలెంట్గా ఉండండి. ఏంటి అందరూ బయటే ఉన్నారు? ఇతనెవరు? హాయ్, నా పేరు. తెలిసిన తల్లి, మీరు లోపలికి వెళ్ళండి. నాకు తెలియకుండా నీకు తెలిసిన వాళ్ళు ఎవరు నిషి? ఎవరో ఒకరు, నీకెందుకే? అయినా నాకు తెలిసిన వాళ్ళందరూ నీకు తెలియాలని రూల్ ఏమైనా ఉందా? రూలేం లేదు, కానీ అంత కొత్త పరిచయం ఎలా అయిందని డౌట్ ఉంది నిషి. అంటే మన బ్యాక్గ్రౌండ్ అలాంటిది, మరి నన్నేం చేయమంటావు? వరస్ట్ జోక్, అస్సలు నవ్వు రాలేదు. రాలేదని నవ్వుతున్నావు.